హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ద హౌస్ మేడ్' ఇదొక సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో వీఓడీలో రిలీజ్ అయింది. నేను వీఓడీలో అయితే చూడలేదు గైస్. ఇంకెలా చూసానో మీ అందరికీ తెలుసు. ప్రెజెంట్ ఈ మూవీ తెలుగు ఆడియోలో అయితే లేదు గైస్. ఓన్లీ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంది. తెలుగులో లేదని చూడకుండా ఉండకండి. మూవీ చాలా బావుంది. ఇందులో హాలీవుడ్ యాక్ట్రెస్ సిడ్నీ స్వినీ మెయిన్ లీడ్‌లో ఉంటుంది. క్రెడిట్స్ అన్నీ తీసేస్తే ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 2 అవర్స్ ఉంటుంది. చాలా అడల్ట్ కాంటెంట్ ఉంది. అలాంటి సీన్స్ కూడా చాలా ఉన్నాయి. బ్లర్ కూడా చేయలేదు. సో ఫ్యామిలీతో చూసే ధైర్యం అస్సలు చేయకండి. డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఇందులో ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు. తను తన లైఫ్‌లో కొత్త బిగినింగ్ కోసం ఒక వెరీ రిచ్ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో హౌస్ మేడ్‌గా జాబ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తను అక్కడ జాయిన్ అయ్యాక ఆ రిచ్ ఫ్యామిలీ గురించి కొన్ని వెరీ వెరీ డార్క్ సీక్రెట్స్ తెలుస్తాయి. దానివల్ల తన పీస్‌ఫుల్ లైఫ్ కొంచెం సర్వైవల్ జోన్‌లోకి వెళ్ళిపోతుంది. అసలు ఆ డార్క్ సీక్రెట్స్ ఏంటి? నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్‌లీ ఇదొక స్లో బర్నింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ గైస్. ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ మూవీ కాదు. సో ఇది మైండ్‌లో పెట్టుకొని చూడాలి. మెయిన్‌గా ఈ మూవీ స్టోరీ జస్ట్ 3 క్యారెక్టర్స్ చుట్టే తిరుగుతుంది. మూవీ చూసే ముందు ఐఎండీబీ డిస్క్రిప్షన్ చూసి స్టోరీ ఏముందిలే రొటీన్‌గానే ఉంది కదా అనిపించింది. అలా అనుకుని పప్పులో కాలేసా. సీరియస్లీ గైస్, నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఎన్నాళ్ళేందో ఇలాంటి స్టోరీ డ్రివెన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ చూసి అనిపించింది. కొన్ని ఇంటెన్స్ సీటెడ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి. కొన్ని ట్విస్ట్‌లు ఉన్నాయి. కొన్నిటినైతే ప్రిడిక్ట్ చేయొచ్చు. మరికొన్నైతే అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. అసలు ఇలాంటి సిట్యుయేషన్ నుంచి మన మెయిన్ క్యారెక్టర్ ఎలా ఎస్కేప్ అవుతుందో అని తన మీద జాలేస్తుంది. సిడ్నీ స్వినీ అయితే ఎక్స్ట్రార్డినరీగా చేసింది గైస్. అసలు క్యారెక్టర్‌లోకి వెళ్ళిపోయింది. డెఫినెట్‌లీ నేను ఇప్పటి వరకు తన మూవీస్‌లో చూసిన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇదే అనిపించింది. జస్ట్ ఒక చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే ఎండింగ్ నాకు అంత బిలీవబుల్‌గా అనిపించలేదు. ఇదేం రియల్ స్టోరీ కాదు. సినిమా కాబట్టి దట్స్ ఓకే. డెఫినెట్‌లీ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా ఇఫ్ మీకు స్లో బర్నింగ్ ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ కొంచెం ఓపికగా చూసే ఇష్టం ఉంటే డెఫినెట్‌లీ చెక్‌ఔట్ చేయండి. మంచిగా ఎంటర్‌టైన్ అవుతారు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాస్ ఎ గుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. సో ఇది గైస్ 'ద హౌస్ మేడ్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.